ఫ్రెండ్స్ అందరికీ గుడ్ ఈవినింగ్. శేఖర్ కొడంగల్. మీరు ఎవరైతే శాతగాని కొడుకులు నా వీడియోలు ముడ్డ వరకు వస్తున్నాయి అని అభిమానంతో కూడా చెప్తున్నాను. మీరు ఎంత కామెంట్లు పెట్టినా ఎదిగేది నటనం స్టారే, కింద మీద ఉప్పు శేఖరణతో రేబాన్. ఈ పండ్ల సందులో రోడ్ వేసేటోడు మొగోడు రాజకీయం నుంచి పుట్టలేడు, పుట్ట రాడు. ఏ రోడ్డు పబ్లిక్ లేస్తారు, రోడ్ పండ్ల సందులు వేస్తారా? సరే నువ్వు డాన్స్ ఎత్తా అంటే రెండు కాళ్ళు పైకి కూడా లేపుతలేవు, ఎందుకు మరి గుద్దల గడ్డలేనా అని అడుగుతావు. నీకంట నీ పిచ్చలు జిబ్లిరికినాయంట, పిచ్చలు జిబ్లిరికినాయంట. నీకంట ఉచ్చ ఆగాక డైపర్ వేసుకొని తిరుగుతాను అంట. నీకు ఉచ్చ ఆగాక డైపర్ వేసుకొని తిరుగుతాను అంట. నత్తి బాడుగో డైలాగులు చక్క చెప్తలేవు, నీకు ఎందుకు రా నీకు అనంట. శేఖర్ అన్న పిచ్చకాయలు సూదంత సైజులో ఉంటాయి. ఒకసారి నేను శేఖర్ అన్న ఇంటికి పోయే వరకు సూదితోని పిచ్చల సైజు ఉన్న సూదితోని బట్టలు కుట్టుకుంటానంట. ఏ రకంగా కుట్టుకుంటాను? ఇంకోటి, నువ్వు అగ్గిపెట్ట మచ్చ ఈవెంట్కి పోయినప్పుడు నువ్వు పండుకున్న చూసి అగ్గిపెట్ట నీ మీద ఉచ్చబోసిందంట. అదే ఇట్లా ఉంటుంది చూడ కామెంట్, అన్ని వేస్ట్ కామెంట్. నీకు ఇన్స్టాగ్రామ్ ఎవరు క్రియేట్ చేసిన అని అడుగుతాను. మరి ఎవరు క్రియేట్ చేసుకున్నా? అసలు నీకు ఇన్స్టాగ్రామ్ స్పెల్లింగ్ అని వచ్చా అని అడుగుతాను. నేనే క్రియేట్ చేసుకున్నా స్పెల్లింగ్ అడు. ఇన్స్టాగ్రామ్ స్పెల్లింగ్ ఎందుకు? అదేమంటావు? అది దాంట్లో పోతే వస్తుంది కదా, దాంట్లో పోతే వస్తుంది కదా. ఎలా పోతే? పేస్టోల్ రా, పేస్టోల్ రా, పేస్టోల్ అంటే ఫోన్ పేనా గూగుల్ పేనా? ఎట్లా పే చేస్తావు స్టోర్ కి? పేస్టోర్ వై పేస్టోర్, అదే పేస్టోర్ ఎట్లా పే చేస్తావు? దాంట్లో పోతా ఇన్స్టా కొట్టి డౌన్లోడ్ చేసుకున్నా. ఏమని కొడతావు? ఇన్స్టా కొడతావు. అది ఆల్రెడీ ఇట్లా ఐ చేస్తే ఇన్స్టా వస్తుంది, ఆల్రెడీ ఇట్లా ఐ చేస్తే ఇన్స్టా వస్తుంది. అదే ఏమని వస్తుంది చెప్పు. ఇన్స్టాగ్రామ్ అని వస్తుంది. అరే నీ లెక్క రానోళ్ళు చాలా మంది ఉంటారు. ఒకటి నా కామెంట్ పెట్టిండ్రు కదా, ఆ కామెంట్లలో తెలుసుకోవాలి ఇన్స్టాగ్రామ్ ఎలా ఓపెన్ చేయాలని తెలుసుకోవాలి. నాకే కాదు, నా ప్లేస్ లో కూడా చాలా మంది ఓపెన్ చేసిండ్రు, వాళ్ళకు కూడా అడుగుంటే చెప్తారు. అర్థమైందా? నువ్వు ఇన్స్టాగ్రామ్ డౌన్లోడ్ చేయడం వలన కొన్ని వేల మంది ఇన్స్టాగ్రామ్ డిలీట్ చేస్తానట నీ వీడియోలు చేపట్టి. వాళ్ళకేం సమాధానం చెప్తున్నా కదా. ఎందుకు డిలీట్ చేస్తున్నారు? మీరు కూడా చేయాలని చెప్తున్నా కదా. రాత్రి పండుకునేటప్పుడు నీ వీడియోలు కలర్లు వస్తానే వస్తాయి. మరి అంటే అంత దరిద్రం ఉన్నావు, దయ్యం లెక్కున్నావు. దయ్యం లేకున్నా భూతం లేకున్నా అది నాకు తెలుసు. ఇప్పుడు ఏ క్లాస్ దాకా చదువుకున్నాను? ఏ క్లాస్ దాకా చదువుకున్నావు? 10. నీ టేబుల్స్ వచ్చా? ఎక్కాలు వచ్చా? అవన్నీ రావు, మేము చదువుకుంటాం. ఎక్కాలు చెప్పండి. చదువుకులేదు చెప్పాం. చెప్పు. ఒకటి కూడా రాదా? చెప్పండి. సరే నీకు ఏబీసీలు వచ్చా? మరి 10వ తరగతి వరకు బట్టలు తీసుకుని అరే మేము అప్పట్లో చదువుకులే, పోవాలే, బుక్కులు వాడేలే, తిరగానే షికారు. 10వ తరగతి వెళ్ళినావా? మరి పరిస్థితుల వల్ల అర్థమైందా? చదువు అనేది మేము కరెక్ట్ ఉపయోగించలేదు. ఎక్కాలు రావంటావు? ఏబీసీలు కూడా రావా? రాదు. 1 2 3 కూడా రావా? రాదు. మరి 1 2 3 కూడా రావాట. మరి ఇన్స్టాగ్రామ్ లో ఎట్లా పెడతాను వీడియోలు? అది మీకు అందరికి చెప్పాలనా? మీకు అందరికి చెప్పాలనా? అంటే చెప్పావు మరి. ఇప్పుడు నీ ఫ్యాన్స్ నీ మీద ప్రేమతో 100 అడుగుతాడు, సమాధానం ఇవ్వకుంటే నీకు ఫ్యాన్స్ నువ్వు హీరో. అరే హీరో గాని జీరో గాని ఫ్యాన్స్ అడిగిన సమాధానానికి చెప్తున్నా కదా, ఒక్కలు రావు ఏం రావు అని చెప్తున్నా కదా. సరే ఇంకో ఫ్యాను చూసిందంట, నీకంట నీ పిచ్చలు జిబ్లిరికినాయంట, పిచ్చలు జిబ్లిరికినాయంట. జిబ్బులో నాకు ఇరికలేవురా బాబు, నీకే ఇరికినట్టు. ఒకసారి జిబ్బు తెరిచి చూసుకో. మొన్న జిబ్బులు ఇరికి ఒకటే ఊరు కొడతాంటే చెట్టు చాటుకి ఇద్దరు వచ్చి చూసి వీడియో తీసిందంట కదా మెల్లగా. వీడియో తీసిందంట కదా మెల్లగా. నిజానికి 100కి 100 కామెంట్లు మొత్తం అబద్ధాలు, ఎత్తిపోసే కామెంట్లే. ఓకే మరి నీకు పని పాట లేకపోతే వీడియోకి లేకరా జరా నీ దండం పెడతా ఉప్పల్ వాళ్ళకి కడపనే అంటాను. నీకెందుకు రా బాయ్, పని పాట లేదు నాకు. చూసినా పొలాల కూడా పోయి పని చేసేది, అది చూసినా ఊకేనా కామెంట్లు పెడతా అయిపోయానా? నీకు పని పాట లేకపోతే ఉప్పల్ బాలకు పోయి కడపనే అంటాను. ఎందుకు రా బాయ్, చెయ్యం. నీకు అవసరమా? ఇద్దరు కలిసి తిరుగుతానంట బండ్ల మీద అందరూ అంటారు. తిరుగుతాము, షికారు చేస్తాం, అన్ని చేస్తాం. నీకు అవసరమా? నీవు కరెక్ట్ నుండి ఎదతో ఎత్తి చూపెట్టు. ఏం చూపెట్టాలి? ఎదతో నీ ఏళ్ళు ఎత్తి చూపెట్టు. సరే నీకు ఈ కామెంట్ చూడు,
నీకంటే ఉచ్చాక డైపర్ వేసుకొని తిరుగుతాను అంట. నీకు ఉచ్చాక డైపర్ వేసుకొని తిరుగుతాను అంట. డైపర్ వేసుకుంటున్నా డ్రైవర్ వేసుకున్నా అవన్నీ అనవసరం. కానీ ఇలాంటి కామెంట్లు తీసుకొని ఫేమ్ అవుతున్నారు అనుకుంటారు. కానీ ఇలాంటి కామెంట్లే మీకు అందరికి ఉపయోగిస్తాయి, అవే రాసుకోండి. ఇంకోటి, నువ్వు అగ్గిపెట్ట మచ్చ ఈవెంట్కి పోయినప్పుడు నువ్వు పండుకున్న చూసి అగ్గిపెట్ట నీ మీద ఉచ్చ పోసిండంట. అదే ఇట్లా ఉంటుంది చూడు కామెంట్లు. ఇవి అన్ని వేస్ట్ కామెంట్. ఇప్పుడు పండుగ నిజమా అబద్ధమా అనుకుంటారు. నేను చెప్తున్నా కదా అవన్నీ వేస్ట్ కామెంట్. నువ్వు బాధపడతావు నేను చదవలే, నీ మొహం మీద అన్నా నేను చెప్పింది నిజానికి ముందే ఉంటాయి. ఇక్కడ కమెంట్లు బాగా గలీజ్గా పెడతావు. నువ్వు బాధపడతావని నేను చెప్పట్లేదు. అదే నేను బాధపడకం కాదు, వాడు ఏది ఉన్నా గలీజు మాట్లాడినా సేమ్ ఆన్సర్ అంటున్నది. సరే, ఇప్పుడు నీ అభిమాని వరంగల్ నుంచి వెళ్ళి మరి శేఖర్ అన్న కలవడానికి పోతాను అంటే అన్న ఒక్కసారి ఫోన్ చెప్పి నాతో మాట్లాడిపి అన్నాడు. ఏం చేస్తాడ గట్లేందుకు అంటాడు? ఆల్రెడీ మరి నిజంగా నీ అభిమాని అంటాడు. ఒకసారి ఫోన్ చేసి మాట్లాడు. అంటే నువ్వు వీడియోలు వరంగల్ పోతానే పోతలేవు తెలియదు నీకు? నాకు అవసరం లేదు, ఫోన్ మాట్లాడాను. గిల్ల మాట్లాడు, ఫోన్ ఇస్తలేను. గిల్ల మైక్ లో మాట్లాడు. మైక్ లో వద్దా? మరి ఎలా మాట్లాడుతూ? అవసరం లేదు, మైక్ లో మాట్లాడు. రికార్డ్ అవుతుంది. డైలీ ఇనేదే ఉండదు, డైలీ ఇనేదే ఉండదు బ్రదర్ కదా. కాదు, ఇది చూడు కామెంట్. శేఖర్ అన్న పిచ్చకాయలు సూదంత సైజులో ఉంటాయి. ఒకసారి నేను శేఖర్ అన్న ఇంటికి పోయే వరకు సూదితోని పిచ్చల సైజు ఉన్న సూదితోని బట్టలు కుట్టుకుంటానంట. ఏ రకంగా కుట్టుకుంటాను? ఇప్పుడు చినిగిపోయిన బట్ట కుట్టుకునే రకంగా అవి అన్ని కూడా అవి కూడా కామెంట్లు పెడతారా? చినిగిపోయిన బట్టలు కాదు, నీ పిచ్చలు సూది సైజులు ఉన్నాయంట. అదే నీ పిచ్చలతోనే కుడతానంట. నీవెన్ని గలీజ్ కామెంట్లు పెట్టినా ఎన్ని చేసినా నటనం స్టార్ ఒక్కడే ఉండాలి. ఇన్స్టాలో సూది కూడా ఒక్కటే ఉండాలి. అర్థమైందా? సూది కాదు, సూది ఒక పనికొచ్చే సూది గాని కుచ్చుకునే సూది కాదు. గుచ్చుకునే సూది ఏది ఈ షర్టు బటన్లు ఎట్లా పెట్టినా సందులల్లా? ఏ సందులల్లా? ఈ షర్టు బటన్ పెడతా. నీకు అవసరమా అంటున్నా? కామెంట్ పెట్టిన వాళ్ళకి చెప్తున్నా, నీకు అవసరమా? అప్పని చూస్తే నీ గోల్డ్ చేయనా దెంకొచ్చినవా? లే ఆడ బజార్లో దెంకొచ్చిన అన్న. మరి ఇప్పుడు నువ్వు ఇన్స్టాగ్రామ్ నాకు ఫ్యాన్ ఉన్నాడు అది అని చెప్పి పోస్ట్ చేస్తాను కదా, అదంతా ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేస్తాను కదా, నీకు ఫ్యాన్ ఉన్నారు, నా ఫ్యాన్స్ ఇట్లా అందరం ఆడ 4 వెయిట్ చేస్తాను, 5 వెయిట్ చేస్తాను అని చెప్పి పోస్ట్ చేస్తాను కదా నీ అకౌంట్ లో. మరి అంతా నువ్వు పైసలు ఇచ్చి తాగిపిస్తాను వస్తానట వాళ్ళందరూ. అది ముమ్మాటికి 100% అబద్ధం. ముమ్మాటికి నీ ఫ్యాన్స్ లో కొంతమంది చెప్తాను, కొంతమంది కాదు, నాకు 96 వేల ఫాలోయింగ్ ఉంది కదా. ఎందుకంటే ఎక్కువ ఉంది. తాగిపిచ్చే వస్తారు, ప్రేమ చూపేస్తే వస్తారు, ఇది కాదు. మరి మాట ప్రకారంగా వస్తారు, మాట ప్రకారంగా రాదు. అది కామెంట్ పెట్టిన చెప్తున్నాను. మీకు ఎందుకు రా మంచిగా చేసేటప్పుడు అర్థం కదా. ఇలాంటి కామెంట్లు చేసుకుంటే నీట్లో ఫ్యామిలీ ఉన్నప్పుడు కూడా అదే సార్. ఇవన్నీ బంద్ చేసుకొని ఓ మంచి స్థాయిలో కామెంట్ పెట్టారు. ఎందుకు పెడుతున్నారు? చాలా మంది అన్న తిడుతున్నారు అనుకుంటారు. ఆ తిట్టే పదాన్ని తీసుకొని నేను ఎంత ఫేమస్ నాకు తెలియదు. సరే, నీకు అలా తిట్టిన కామెంట్లు నీకు ఇష్టమైనది ఏంటి? నాకు ఇష్టమైంది ముడ్డ వరకు వస్తున్నది. అది నువ్వే పెట్టిపించినావు కదా? నేనే పెట్టిపించిన. సరే, నువ్వు డాన్స్ ఎత్తా అంటే 2 కాళ్ళు పైకి కూడా లేపుతలేవు. ఎందుకు మరి గుద్దల గడ్డలేనా అని అడుగుతాను. గుద్దల గడ్డలు అవుతాయి, పురుగులు అవుతాయి, మీకు అవసరమా? ఆల్రెడీ ఎర్రగడ్డకు మొన్న ఎర్రగడ్డకు కూడా అందుకే పోయినావు. ఒక ఫ్యామిలీ నుంచి ఊట పోతే కూడా గిట్ల వచ్చి కామెంట్లు వస్తాయి. ఎర్రగడ్డ పోతే కూడా గిట్లోటి కామెంట్లు వస్తాయి ఫ్యామిలీ నుంచి పోతే. నీకు నత్తి బాడుకో డైలాగులు చక్క చెప్తలేవు, నీకు ఎందుకు రా నీకు అనంట. నీకు శాఖనైతే గుద్దల తమ్ముంటే ఇన్షా వలగొట్టు చూపెట్టు. నీ నత్తి బాడుకో అని 4 సార్లు పెట్టిన కాంప్లైంట్. మరి 4 కంప్లైంట్ కాదు, 10 సార్లు పెట్టిన కంప్లైంట్ ఓపికతోటి చేస్తున్నా వీడియోలు. ఓకేనా? కంప్లైంట్లు ఓకే, కంప్లైంట్లు ఓకే. కామెంట్లు వచ్చింది కదా, 10 సార్లు కాదు, 4 సార్లు కాదు, 40 సార్లు పెట్టుండి. ఓకే అనేది ఎవరికి నీకు పెట్టాలా? ఓకే అనేది చాలా అవసరం. నీ కామెంట్లు నీకు పెట్టాలా లేకపోతే వీడియోలకు పెడుతుండ్రు కదా ఆల్రెడీ. వాడిని నత్తి బాడుకోవని ఎన్నిసార్లు చెప్పి తింటలేడు. ఇన్స్టాగ్రామ్ డిలీట్ చేయాలి, మన దగ్గర పోతా అంటాను. అది మీ వల్ల కాదు. మీకు శాతనైతే వీడియో చేయండి, ఇన్స్టాగ్రామ్ నుండి డౌన్లోడ్ చేసుకొని వీడియో చేయండి. కానీ నీవు ఇన్స్టాగ్రామ్ పోయి డిలీట్ చేయి, ఇవన్నీ కామన్ పట్టించుకోకండి. సరే, 2 సంవత్సరాల క్రితం కరోనా వచ్చింది, అందరిని ఆనందింగింది. మళ్ళీ ఈ ఎడ్డిపు కూడా వచ్చింది ఇన్స్టాగ్రామ్ కి, వీడియో ఆనందించాలి అంటాం. అవన్నీ వేస్ట్ మాటలు. నీ వల్ల మెదడుల వైరస్ వస్తుందంట. వాళ్ళకి మెదడుల వైరస్ వస్తలేదు, కొన్ని నవ్వుకుంటున్నారు కామెడీ. ఆ పిచ్చితనంతో నవ్వుకుంటానంట. మీకు 10 సార్లు చెప్పేది అదే. యువశేఖర్ వీడియోలు చూసినప్పుడల్లా చిన్న స్థాయి నుంచి పెద్ద స్థాయి వరకు నవ్వు వస్తుంది.
అర్థమవుతుందా? మీకు కామెంట్లు అడిగినా అడగకపోయినా సమాధానం అదే. అయితే పొద్దున ఒకనికి మోషన్ ప్రాబ్లం అయితే నీ వీడియోస్ చూస్తే ఫ్రీగా వస్తుందంట. ఏంది మోషన్ ప్రాబ్లం అయితే? నీ వీడియోస్ చూస్తే ఫ్రీగా తమ్ముడు మోషన్ ప్రాబ్లం అయితే నా వీడియో ఫ్రీ, నేను నా వీడియో చూస్తే ఫ్రీ వచ్చాడు కాదు. నువ్వు ట్యాబ్లెట్ చేసుకున్నా ఫ్రీ వచ్చిందని పెట్టు కామెంట్. దీనికి ఒప్పుకుంటా. ఎందుకురా అవలాలక కామెంట్ పెట్టి అవలాలక పిచ్చి పిచ్చి కామెంట్. లైఫ్ ఖరాబ్ చేయకండి. నీ పండ్ల సందులో సీసీ రోడ్ ఎత్తా అంటారు, ఒప్పుకుంటావు? మరి ఎవరు గవర్నమెంట్ కొడంగల్ నుంచి హైదరాబాద్ కి నువ్వు రానికి ఇబ్బంది అవుతా, నీ పండ్ల సందులోకి వెళ్ళి సీసీ రోడ్ ఎత్తారంట. ఏలికి బుద్ధి ఉందే? మనకి బుద్ధి ఉందే? ఏలికి నీకు పండ్ల సందు బుద్ధి ఉందే అన్న? నీకు సందు ఉన్నది కదా, ఆయన బుద్ధి ఉన్నది. సందులో రోడ్డు పడతాదా? ఏం పిచ్చి ఉందా మీకు? ఎత్తి ఖరాబ్ అవుతుందా? చూపెట్టు మరి, చూపెట్టు. పండ్ల సందులో రోడ్ వేస్తాడా? ఎవరు పండ్ల సందులో రోడ్ వేస్తాను ఇజ్జాతం దారాబాయ్. అరే నిజంగానే అన్నారు కదా? నిజంగా కాదు, నేను రియల్ గా చెప్తున్నా. నీకు గుర్తురా దమ్ముంటే నా పండ్ల సందులో రోడ్ వేసి చూపెట్టు. నేను రెడీ ఉన్నా. పళ్ళు చూపెట్టు. నువ్వు చూపెట్టినా చూడు. సందు ఉన్నది లేదా చెప్పు, చెప్పు చూపెట్టు. రోడ్ రావాలి, కోడంగల్ నుంచి నన్ను ఎప్పించుకొని రావాలి నా పండ్ల సందులో. దడ్డు కోసం నీ ఐడికి నువ్వు మాట్లాడే మాట సంబంధం ఉండదు. దండ వేసుకో. కోసం ఎందుకు వేసుకుంటా? దండ వేసుకో. 50 రూపాయలు నీకు తీసుకో. చెప్పు. ఇప్పుడు సీసీ రోడ్ వేయించుకో. ఇప్పుడు నువ్వు సీసీ రోడ్ వేయించుకుంటే మాకు కూడా ఈజీగా ఉంటుంది అక్కడ నుంచి రాని. అరే అన్న, రోడ్డు పండ్ల సందులో దాంట్లో దీంట్లో వేయరు. ఒక రోడ్డు ఉన్నప్పుడే వేసుకుంటా పోతాయి. పండ్ల సందులో ఎవరైనా రోడ్ వేస్తాడా? మరి ఏడేస్తాడు. రోడ్డు ఉన్న రోడ్డులో వేస్తారు. ఏడేస్తారంటే అంతే. మరి ఇంకేంది? సరే పండ్ల సందులో అయితే రోడ్ వేయకుల్లి, రోడ్ల మీద రోడ్ అవసరమా? పండ్ల సందులో ఎవరన్నా రోడ్ వేస్తాడా? నీ మంచి కోసమే చెప్తాను. ఇబ్బంది అవుతుంది. నిజాయితీకి ఇది ముమ్మట్టుకు అబద్ధం. ఈ పండ్ల సందులో రోడ్ వేసేటోడు మొగోడు రాజకీయం నుంచి పుట్టలేడు, పుట్టరాడు. రోడ్డు పబ్లిక్ లేస్తారు, రోడ్డు పండ్ల సందులు వేస్తారా? పబ్లిక్ లేస్తారంటే మళ్ళీ అదే మాట్లాడతావు. పండ్ల సందులో ఏం రాడేస్తావు? సరే ఇంకో క్వశ్చన్. అన్న నువ్వు బాత్రూమ్ మరి షేన్లలో పోతావు, బాత్రూమ్ పోతావు అని అడుగుతాను. బయటికి పోతాను. ఎందుకు? బాత్రూమ్ కొని నేను మా బయట. ఎందుకు అంత పెద్ద ఉన్నా బాత్రూమ్ లో పడదు అనేది? బయటికి పోతాం మేము. బయటికి ఎందుకంటే ఏలుగాడికి ఇప్పుడు బయటికి పోద్దు అంటాను కదా, నువ్వు బయట షేన్లకి ఎందుకు పోతారా? ఇట్లా బాత్రూమ్ లేదా? మనం చూపెట్టావు కదా బాత్రూమ్. అరే ఉంది భయ్, అది బాత్రూమ్ లేడీస్ గురించి కట్టించినాము. ఉంది ఎమర్జెన్సీ అయితే అదే ఆడిపోతాం. నువ్వు లేడీవే కదా? ఎవరు నువ్వు? నీవు అనుకుంటున్నావు. ఇక్కడ పులి కూర్చున్నా అంటే మీకు అర్థం అవుతలేదు. పులి కూర్చున్నా అంటే మీకు అర్థం అవుతలేదు. పులికి ఇంత పెద్ద ఉంటుంది, మనకి ఇంతనే ఉన్నది. అరే అంత ఉన్నాను ఇంత ఉన్నాను, పులిలాగా మనిషి కూర్చున్నాను అర్థం అవుతలేదు. అరే పండ్ల సందులు ఎందుకు? సింహంలో మీసాలు పెద్ద పెద్ద లేకుతాయా? నీకు లేవుగా గింత. పులి కూడా అంబారు షేర్షాప్ ఇవి తింటదా? అరే అవెందుకు తింటాయి? మనం తింటాను. అరే నేను చెప్పిన అప్పుడు కూడా చెప్పిన, నేను అంబారు ఎందుకు గురించి చేసుకుంటానే తెలుసా? అప్పుడు ఆడు వరకు చేసేవాడిని. అది ఒక్కటే ఉంది. మందు తాగేది బంద్ చేసిన, అన్ని బంద్ చేసిన. అది ఎందుకు వేసుకుంటానంటే జరా బయటికి పోయేటప్పుడు, ఇంటికాడ అయితే తినను, బయటకు పోయేటప్పుడు వేసుకుంటాను. ప్రతి ఒడు అడిగేది అదే, అంబర్ వేసుకుంటాడు అనేది. అదే నువ్వు అంబర్ వేసుకుంటే పొద్దున నీ ఫ్రీగా వస్తుందంట కదా? అంబర్ వేసుకుంటే ఫ్రీ లేస్తుంది, పొద్దున్న మాపున కాదు. మనకు కావాల్సింది మైండ్ సెట్ ఫ్రెష్ అప్ కానీ నేను వేసుకుంటాను అంతే. ఆ అంబర్ వేసుకుంటే లేచిపోయి బొరియలు పెట్టాం మనం. ఇప్పుడే అందులో నీ నవ్వుకు ఒక అమ్మాయి పడ్డదట, అట్లనే మళ్ళీ ఒకసారి నవ్వు అని అంటాం. ఏం నవ్వుకు? ఆ రోజు ఫ్యాషన్ అనుకుంటా నవ్వినవట, నువ్వు మంచిగా నవ్వినవట. కాదు, నువ్వు చేన్లో పోతా అంటే నిన్ను చూసి ఒక అమ్మాయి పడ్డదంట, మళ్ళీ ఎప్పుడు పోతావు అని అడుగుతా. నీకు ఇంతవరకు చెప్పేది అదే, నాకు అమ్మాయి పడలేదు ఏమీ లేదు. కానీ కామెంట్లలో వేసుకుంటున్నారు, వేసుకోండి, ఇంకా వేసుకోండి. విన్నారు కదా, శేఖర్ అన్నకు పడదంట. అయితే అర్థమైందా? ఈ పేస్కు అమ్మాయిలు పడతారు పడరు అది మీకు ఎరుకుండదు. వాళ్ళైతే పడ్డాడు. మీరు పిచ్చి కామెంట్లు పెట్టినప్పుడు నాకు అమ్మాయిలు ఎట్లా పడతారు? ఉప్పల్ వాళ్ళు పడతాడు. ఈ ఉప్పల్ బాలు కూడా అస్తమాన్ని నిండకండి. ఎందుకంటే ప్రతి మాటకైనా పేరు నా పేరు వాడుకుంటే వీడియో రన్ అవుతున్నదేమో కానీ రన్ను కావాలి. వాడు ఉప్పల్ బాలుది. సరే కానీ మీ ఇద్దరు బంచిక్ వీడియో ఎప్పుడు రిలీజ్ చేస్తారా? చందుగౌడ్ వచ్చింది, చందుగౌడ్ పడతారు. సేమ్ అదే, చందుగౌడ్ని తీయరాదు పెట్టరాదు. కాదు నా సరే తిరుగుతుంది కదా. వీడియో అంటే ఎప్పుడు రిలీజ్ చేస్తారు? అందరు అడుగుతారు, కామెంట్ అడుగుతున్నా అంటే చెప్తున్నా కదా. ఏమని? వీడియో చేసినప్పుడు చేస్తాం అంటే ఎప్పుడు చేస్తాం? ఆ టైం ఉంది. ఇంకా 2 రోజుల 3 రోజుల 2 రోజులు 3 రోజులు కాదు, చేస్తాం. నేను చెప్తా, టైం ఉంది. అర్థమైందా? అంటే లవ్ పెడతారా వీడియో రిలీజ్? అది ఏమని ఉండాలి, మేము చేసి చెప్తాం. ఖచ్చితంగా చేసిన మాత్రం కన్ఫర్మ్. సరే చేసేది మాత్రం కన్ఫర్మ్ చేసి పెడతాం.
ఇప్పుడు కొన్ని టాస్క్ ఇస్తాను నీకు, కొన్ని నవరసాలు ఇట్లా ఇట్లా వేయాలని చెప్తా, నువ్వు అట్లా వేయాలి. నేను ఒకటి సీన్ చెప్తా, నువ్వు అది ఎట్లా చెప్తే అట్లా వేయాలి, సరేనా? ఇప్పుడు జ్వరం వచ్చిన కోతిలాగా వేయాలి నువ్వు. అది జ్వరం వచ్చిన కోతి. సరే, కళ్ళు తాగిన కోతి. ఉచ్చచ్చే కోతి. ఉచ్చచ్చే కోతి. పిసుక్కునే కోతి. పిసుక్కున్నా అంటే పైన ఉన్నాయా నీకు పిసుకొని? కింద వేసుకుని కోతికి ఇట్లా లేచి పిసుకుతాయా? మనిషి యాక్టింగ్ చూపెట్టమంటే చూపెడుతున్నా. ఓకే, నటనం స్టార్. జనసేవ చేస్తాను. ఒక్క డైలాగ్ పవర్ఫుల్ డైలాగ్. నీ ఫ్యాన్స్ ఒక్కటే లాస్ట్ పవర్ఫుల్ డైలాగ్ చెప్పి. ఫ్రెండ్స్ అందరికీ గుడ్ ఈవినింగ్, శేఖర్ కొడంగల్. మీరు ఎవరైతే శాతగాని కొడుకులు నా వీడియోలు ముడ్డ వరకు వస్తున్నాయి అని అభిమానంతో కూడా చెప్తున్నాను. మీరు ఎంత కామెంట్లు పెట్టినా ఎదిగేది నటనం స్టారే. కింద మీద ఉప్పు శేఖర్ నాతో రెబాన్